హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు చూసుకున్నట్లయితే ప్రోగన్ ఫైటెక్ కంపెనీ నుంచి మనకు డాటా ఎంట్రీ అండ్ ఎంఐఎస్ ప్రొఫెషనల్ వేకెన్సీస్ అయితే వచ్చాయి. సో దీనికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ కానీ, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కానీ, ఇంకా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేద్దాం. సో అలాగే అప్లై ప్రాసెస్, రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలి అవన్నీ చెక్ చేద్దాం ఇప్పుడైతే. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ ఎలిజిబిలిటీ అయితే ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా పర్లేదు. ఎలిజిబిలిటీ వచ్చేసి ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా పర్లేదు అని చెప్తున్నారు. సో మీరు ఫ్రెషర్ అయినా సరే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అలాగే జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే ప్రోగన్ ఫైటెక్ ఈజ్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ అండ్ మోటివేటెడ్ డేటా ఎంట్రీ ఎంఐఎస్ ప్రొఫెషనల్ టు జాయిన్ అవర్ టీమ్. సో ముఖ్యంగా ఏంటి అంటే డేటా ఎంట్రీ జాబ్స్ ఇవైతే. సో డేటా ఎంట్రీ అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని వర్క్ చేసుకోవచ్చు మీరు. సో దీనికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద క్యాండిడేట్ ఏంటి అంటే అక్యురేట్లీ ఎఫిషియన్సీ ఎంటర్ డాటా అండ్ వేరియస్ డేటాబేస్ అండ్ సిస్టమ్స్. సో మీరు ఏంటి అంటే డేటా ఎంట్రీ అనేది మీకు చాలా నీట్గా వచ్చి ఉండాలి. సో డేటా ఎంట్రీ అనేది చాలా చక్కగా ఉండాలి. సో డేటాబేస్ని కూడా బాగా మెయింటైన్ చేయగలగాలి. సో మెయింటైన్ అండ్ అప్డేట్ డేటాబేస్ అండ్ స్ప్రెడ్షీట్స్. సో డేటాబేస్ని అనేది మంచి స్ప్రెడ్షీట్స్లో అన్నింటిలోకి మంచిగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది మీరు డేటాబేస్ని. సో అలాగే జనరేట్ రిపోర్ట్స్ అండ్ సమ్మరీస్ ఫ్రమ్ డేటా. సో డేటా నుంచి మీరు రిపోర్ట్స్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. పర్ఫామ్ డేటా అనాలిసిస్ అండ్ ఐడెంటిఫై ట్రెండ్స్. సో పర్ఫామ్ అనేది డేటాని అనాలిసిస్ చేయాలి. అలాగే వాళ్ళకి సంబంధించిన డేటా ఏదైతే ఉందో వాటిని మీరు జనరేట్ చేసి ఇవ్వాలి. అసిస్ట్ విత్ ద డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ న్యూ డేటా ఎంట్రీ ప్రొసీజర్స్. సో కొత్త న్యూ డేటా ఎంట్రీకి సంబంధించిన ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేయాలి. చేస్తే చాలా ఈజీగా అవుతుందన్నమాట. ఎన్ష్యూర్ డేటా క్వాలిటీ అండ్ అక్యురెన్సీ. సో ఎప్పుడైనా సరే డేటా ఎంట్రీలో మాత్రం ఖచ్చితంగా 100% క్వాలిటీ అనేది ఉండాలి, అక్యురసీ కూడా ఉండాలి. సో అది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ట్రబుల్ షూట్ డేటా ఎంట్రీ ఇష్యూస్. ఒకవేళ ఏదైనా డేటా ఎంట్రీలో మీకు ఏమైనా ఇష్యూ వస్తే ట్రబుల్ షూట్ అనేది చేయగలగాలి. సో ఇవన్నీ మీకు అన్ని ట్రైనింగ్లో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు, ఖచ్చితంగా నేర్పిస్తారు మీకు. కొలాబరేట్ విత్ అదర్ టీమ్ మెంబర్స్ అండ్ డేటా రిలేటెడ్ ప్రాజెక్ట్స్. సో అదర్ టీమ్ మెంబర్స్తో కొలాబరేట్ అయ్యి మీరు డేటా రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అయితే చేయగలగాలి. సో ఇదంతా ఒక టీం వర్క్ లాగా ఉంటుంది కాబట్టి మీరు వేరే ప్రాజెక్ట్ వాళ్ళతో కలిసి చక్కగా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఆ రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేయాల్సి ఉంటుంది. స్టే అప్ టు డేట్ ఆన్ ద లేటెస్ట్ డేటా ఎంట్రీ టెక్నాలజీస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. సో ఎప్పటికప్పుడు మీరైతే అప్డేటెడ్గా ఉండాలి. లేటెస్ట్ డేటా ఎంట్రీ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మంచి ప్రాక్టీస్ అనేది ఉండాలి. మీరు ప్రతిరోజు అప్ టు డేట్ అయితే ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవుతూ ఉండాలి. సో దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ వచ్చేసి స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ అక్యురసీ. సో ఖచ్చితంగా అక్యురసీ అనేది, క్వాలిటీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. స్ట్రాంగ్ అక్యురసీ అంటే 100% క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఎక్సలెంట్ టైపింగ్ స్కిల్స్. సో మీకు టైపింగ్ స్కిల్స్ అయితే చాలా చక్కగా వచ్చి ఉండాలి. సో డేటా ఎంట్రీ జాబ్ కాబట్టి ఖచ్చితంగా టైపింగ్ స్కిల్స్ మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి టైపింగ్ స్కిల్స్ అనేది చాలా చక్కగా వచ్చి ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్. సో మీకు ఎంఎస్ పవర్ పాయింట్ వస్తే ఎంఎస్ వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ అయితే వచ్చి ఉండాలి ఖచ్చితంగా. సో డేటా ఎంట్రీ అంటే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అదైతే రావాలి. ఎక్స్పీరియన్స్ విత్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఎగ్జాంపుల్ MySQL, SQL సర్వర్. ఒకవేళ మీకు MySQL కానీ, SQL సర్వర్ కానీ ఏదైనా టచ్ ఉంటే, కొంచెం నాలెడ్జ్ ఉన్నా కూడా కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది మీకు. అబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ టీమ్. సో మీకు ఏంటి అంటే ఇండిపెండెంట్గా వర్క్ చేసే కెపాసిటీ అనేది ఉండాలి మీకు, అండ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ టీమ్. అలాగే ఒక టీమ్గా ఫామ్ చేసుకొని మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో ఎప్పుడైనా ఏమైనా ఇష్యూస్ వచ్చి ఏమైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ లాంటివి వస్తే మీకు మీరే సాల్వ్ చేసుకునేటట్టుగా ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా ఉండాలి. అబిలిటీ టు వర్క్ అండర్ ప్రెజర్ అండ్ మీట్ డెడ్ లైన్స్. సో మీరైతే అండర్ ప్రెజర్లో కూడా వర్క్ చేసే కెపాసిటీ ఉండాలి. అలాగే మీ డెడ్ లైన్స్ అంటే మీకు సంబంధించిన
టార్గెట్స్ ఏవైతే ఉంటాయో ఆ టార్గెట్స్ని డెడ్ లైన్స్ లోపల మీరైతే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇంకా నైస్ టు హ్యావ్ అని ఇక్కడ కొన్ని మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ విత్ ద డేటా అనాలిసిస్ టూల్స్, ఎగ్జాంపుల్ ట్యాబ్డ్యూ కానీ పవర్ బిఐ కానీ వీటిపైన ఏదైనా నాలెడ్జ్ ఉంటే నైస్ టు హ్యావ్ అంటే ఒకవేళ ఉంటే మీకు నాలెడ్జ్ ఉంటే చాలా బెటర్, చాలా మంచిది అని చెప్తున్నారు. అలాగే నాలెడ్జ్ ఆఫ్ ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్, ఒకవేళ ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ మీద కూడా మీకు ఏదైనా నాలెడ్జ్ ఉంటే కూడా చాలా బెటర్ అని చెప్తున్నారు. అలాగే ఎక్స్పీరియన్స్ విత్ డేటా విజువలైజేషన్ టూల్స్, సో ఎక్స్పీరియన్స్ విత్ డేటా విజువలైజేషన్ టూల్స్ సంబంధించి ఏమైనా మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా చాలా బెటర్ అని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ విత్ క్లౌడ్ బేస్డ్ డేటా స్టోరేజ్ సొల్యూషన్స్, సో ఇప్పుడైతే క్లౌడ్ బేస్డ్ డేటా స్టోరేజ్ సిస్టమ్ సొల్యూషన్స్ పైన మీకు ఏదైనా నాలెడ్జ్ ఉంటే అది కూడా చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. సో వీటిపైన ఏమైనా నాలెడ్జ్ ఉంటే ఇంకా మీకు మోర్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అలాగే దీనికి సంబంధించిన బెనిఫిట్స్ చూసుకుంటే కాంపిటేటివ్ సాలరీ అండ్ బెనిఫిట్స్ ప్యాకేజ్, సో మీకు ఇండస్ట్రీలో మంచి కాంపిటేటివ్ శాలరీ అయితే ఖచ్చితంగా అందజేస్తారు. సో మంచి ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఆపర్చునిటీ టు వర్క్ విత్ ఎ టాలెంటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ టీమ్, సో మంచి టాలెంటెడ్ టీమ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ టీమ్తో మీరు వర్క్ చేసే ఆపర్చునిటీ అయితే ఉంటుంది. అలాగే మీరు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేయగలుగుతారు, ఎందుకంటే మంచి టీంతో వర్క్ చేసినప్పుడు మీకు కూడా మంచి స్కిల్స్ అనేవి నేర్చుకోగలుగుతారు. ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్లెక్సిబిలిటీ, సో ఖచ్చితంగా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్లెక్సిబిలిటీ కాబట్టి హ్యాపీగా చక్కగా ఇంట్లోనే కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. ఇదైతే మీకు చాలా మంచి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అలాగే కెరియర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్, అలాగే మీకు కెరియర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆపర్చునిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో చూసుకున్నట్లయితే నో ప్రియర్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్, సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదని చెప్తున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, చక్కగా అప్లై చేసుకోవచ్చు మీరు. అలాగే శాలరీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మినిమం 3 lakhs అయితే ఉంది. మినిమం 3 lakhs నుంచి మ్యాక్సిమం 5,50,000 అయితే ఉంది. సో 3 lakhs నుంచి 5,50,000 వరకు మధ్యలో అయితే మీకు శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో వర్క్ డీటెయిల్స్ వచ్చేసి వర్కింగ్ డేస్ వచ్చేసి 5 days, ఓన్లీ మీకు 5 days వర్కింగ్ ఉంటుంది, 2 days అయితే ఆఫ్ ఉంటుంది. ఇదైతే మంచి అవకాశం. ఇంకా జాబ్ టైమింగ్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్, ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్. టైమింగ్ వచ్చేసి ఫుల్ టైం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇక్కడ పైన అప్లై అని కనిపిస్తుంది కదా, అప్లై అనే లింక్. సో ఈ అప్లై లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఏం డీటెయిల్స్ వస్తాయో చూద్దాం. సో ఇక్కడ అప్లై డీటెయిల్స్లో చూస్తే మన డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ప్లేయర్ డీటెయిల్స్ అండ్ ఈమెయిల్, మొబైల్ నెంబర్, మీ నేము అండ్ మీ జెండర్ అండ్ ఆర్గనైజేషన్. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఆర్గనైజేషన్ పెట్టండి, ఎక్స్పీరియన్స్ కాకపోతే ప్రెషర్ అని మెన్షన్ చేయండి. అలాగే డిఫరెంట్ ఏబుల్డ్, ఒకవేళ మీకు ఏమైనా ఫిజికల్గా ఏమైనా హెల్త్ ఇష్యూ ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. కంట్రీ వచ్చేసి ఇండియా పెట్టేసేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ దగ్గర చెక్ బాక్స్ పెట్టేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది అప్రూవ్ అయిపోతుంది. సో ఒకవేళ మీకు మీ అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు మీకు కాంటాక్ట్ చేస్తారు. కానీ మీ రెజ్యూమ్లో కాదు, ఇక్కడ ఇంకొకటి రెజ్యూమ్ కూడా అడుగుతుంది నెక్స్ట్ ప్రాసెస్లో. ఆ రెజ్యూమ్లో మాత్రం వీళ్ళు ఏదైతే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో మెన్షన్ చేసిన కీవర్డ్స్ ఉన్నాయో ఆ కీవర్డ్స్ మాత్రం మీ రెజ్యూమ్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అలాంటప్పుడే మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. షార్ట్ లిస్ట్ అయిన వెంటనే మీకైతే కంపెనీ నుంచి కాల్ బ్యాక్ వస్తుంది. సో అప్పుడు మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అయితే అన్నీ మెన్షన్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.